ఎంఎంకే న్యూస్‌కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్థానిక నరసయ్య అగ్రహారం పాత జంక్షన్ రైల్వే గేటు వద్ద ఆదివారం రాత్రి అంటే తెల్లవారితే సోమవారం సుమారు తెల్లవారుజామున 3 గంటలకు ఆరోగ్య ఫార్మసీ అనే మెడికల్ స్టోర్‌లో దొంగతనం జరిగింది. ఇద్దరు దొంగలు షట్టర్‌ని మొత్తానికి సగం లేపి ఆ షాప్‌లో దొంగతనం చేయడానికి వచ్చారు. చూడండి, మొదటి వ్యక్తి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ముందు రావడం కుదరలేదు. మొత్తానికి ఏదో రకంగా పైకెక్కి అదైతే ఆ షాప్‌లో పార్టిషన్‌కి సంబంధించిన డోర్ ఉందో, ఆ డోర్ పైనుంచి అయితే వచ్చేసాడు. లోపలికైతే అతను విజయవంతంగా వచ్చేసాడు. అదిగో రెండో వ్యక్తిని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదిగో డోర్‌ని తీయడానికైతే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పార్టిషన్ సంబంధించి లాక్ ఉన్నట్టుంది. అదిగో సెల్ ఫోన్ లైట్ ఏసుకున్నాడు. ఆ లైట్ ఏసుకొని మొత్తానికి ఆ డోర్ అయితే ఓపెన్ చేశాడు. ఇంకా అతను లోపలికొచ్చాడు. కంగారులో కర్చీఫ్ కూడా కట్టుకోవడం మర్చిపోయి లోపలికొచ్చి కట్టుకున్నాడు. చూసారు కదా! అదిగో రెండో అతను కూడా వచ్చాడు. ఇద్దరు కూడా ఎంతో దర్జాగా చాలా క్లాస్‌గా ఉన్నారు మరి. ఆ షాప్‌లో మందుల షాప్‌లో మనీ ఉంటది. క్యాష్ ఏదో పట్టుకెళ్ళిపోదామని వచ్చారు ఈళ్ళు మొత్తానికి. లాక్‌లు అయన్నీ లాగేస్తున్నారు. అయితే షాప్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, పెద్దగా క్యాష్ ఏమీ లేదండి. మేము ముందే జాగ్రత్తగా ఉన్నాం. గతంలో కూడా ఒకసారి మా షాప్‌లో దొంగతనం జరిగింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నామని చెప్పడం జరిగింది. వారు పోలీస్ కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు వారైతే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చూడండి, దొంగలు ఎంత దర్జాగా దొంగతనం చేస్తున్నారో. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ షాపు వాళ్ళు సీసీ కెమెరాలు బయటే కాకుండా లోపల కూడా అతి మంచి సీసీ కెమెరా అయితే పెట్టడం జరిగింది. దానివలన ఈ దొంగలు చేసిన ఇదంతా కూడా ఇది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయింది. దీనివలన మంచేంటంటే ప్రతి ఒక్కరు కూడా బయట సీసీ కెమెరాలు కాకుండా లోపల కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి దొంగలకు తెలిసి రెండోసారి పోలీసులు ఎలాగో పట్టుకుంటారు దొంగల్ని. రెండోసారి ఇలా దొంగతనాలు జరగకుండా ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు షాప్ బయటే కాకుండా షాప్ లోపల కూడా సీసీ కెమెరా పెడితే పోలీసు వారికి కూడా కేసు దర్యాప్తు చేయడం చాలా తేలికగా ఉంటది. ఇది అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి షాప్ వాళ్ళు కూడా గమనించి ఇలా చేస్తే బావుంటదని నా అభిప్రాయం. ఓకే.